2010 సంవత్సరంలో 'ఏమైంది ఈవేళ' అనే సినిమాతో సంపత్ నంది డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత 2014లో అనుకుంటా 'గాలిపటం' సినిమాతో ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు. ఇప్పుడు 2014 అంటే ఆయన డైరెక్టర్ అయ్యి సుమారు 14 సంవత్సరాలు, ఆయన నిర్మాత అయ్యి సుమారు 10 సంవత్సరాలు. అంటే 2023 వాటెవర్ అటు ఇటుగా 13 సంవత్సరాలు. సో, రాను రాను రాజుగుర్రం గాడిదయింది అని చెప్పడానికి అసలు సిసలైన ఆహ్, ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా అంటే సంపత్ నందికే ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే సీరియస్‌లీ అసలు ఇప్పుడు నెక్స్ట్ తీసే సినిమా ఏదైతే ఉందో 'గాంజా శంకర్' అంటే ఎవరిని చూసి ఎవరు పాడవుతున్నారో ఇక్కడ అర్థం కావట్ల బేసికల్లీ. ఒక డైరెక్టరు ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు దాని టీజర్ రిలీజ్ చేశాడు. ఆ టీజర్‌లో ఏంటంటే ఒక తండ్రి కూతురికి కథ చెప్తున్నాడు. తండ్రి చిన్న కూతురికి కథ చెప్తున్నాడు. అంటే రాత్రిపూట పడుకునే ముందు ఇప్పుడేది మన రాజమౌళి గారు 'ఈగ' కథ చెప్పినట్టుగా అట్లా చిన్న కథ అనమాట. ఏ చందమామ కథ చెప్పినట్టో, ఏ నీతి కథ చెబుతున్నట్టో చెప్పాడు. ఆ పాప కూడా వయసెంత? పెదబాల శిక్ష చదివే వయసు. వేమన శతకాలు, సుమతి శతకాలు, దాశరథి, కరుణాపయోనిధి ఇలాంటివన్నీ నేర్చుకునేటువంటి చిన్న వయసున్న అమ్మాయి. ఆహ్, తండ్రి మళ్ళీ కూతురికి సొంత కన్న తండ్రి కథ చెప్తున్నాడు. ఎందుకు ఇంతకన్నా మాట్లాడుతున్నామంటే, ఆ తండ్రి చెప్పిన కథ ఎలా ఉందంటే, అల్లరి చిల్లరగా తిరిగే ఒక కుర్రాడు, చదువు లేదు, సంజయ్ లేదు, ఎట్లా పడితే అట్లా తిరుగుతా, దొంగతనాలు చేస్తా, ఏడ పడతది ఏది పడితే అది చేస్తా, గుట్కాలు నములుతా, సిగరెట్లు తాగుతా, చుట్టలు తాగుతా, గంజాయి స్మగ్లింగ్ చేస్తా, పండిస్తా, ఎదిగాడు. చాలా గొప్ప వ్యక్తి. అసలు ఇతని కథ మనం తెలుసుకుందాం. ఏం మాట్లాడుతున్నారు అసలు? మొన్నే కొత్తూరు దగ్గర చిన్న పిల్లలకి చాక్లెట్‌లు గంజాయి చాక్లెట్‌లు అమ్ముతున్నారని తెలుసా? అదేదో స్కూల్‌లో మన గవర్నమెంట్ స్కూలే జెడ్పీహెచ్ఎస్. బెంచ్‌ల మీద చిన్న చిన్న పిల్లలు 8థ్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ పిల్లలు టాయిలెట్‌లో పోస్తా, పిచ్చి పిచ్చిగా నవ్వుతా, బ్యాక్ బెంచ్‌కెళ్ళి డొర్లుతా, ఏది పడితే అది చేస్తా ఉంటే, ఆ గమనించిన టీచర్ ఏంటా అని చూస్తే ఆ చుట్టుపక్కల షాపులలో గంజాయి అమ్ముతున్నారు చాక్లెట్‌లలో. అది బయటపడింది. అండ్ సీ తెలుసో తెలియకో యువత చాలామంది పెడదారిన పడుతున్నారు. ఈ మధ్య చాలా కామన్‌గా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఎంత పోలీసులు పట్టుకొని ఇంతింత పొట్లాలు పొట్లాలు కట్టి మేము ఇంత పట్టుకున్నాము, అంత పట్టుకున్నాము అని చూపించినప్పటికీ కూడా ఇంకా అంతకు అంత, అంతకు అంత ఎవడికి రోజు తాగేవాడు యథేచ్ఛగా తాగుతానే ఉన్నాడు. ఎవడి అలవాట్లు వాడు పడతానే ఉన్నాడు. అండ్ పైగా వాళ్ళకి ఆన్‌లైన్‌లో మన వాళ్ళే ఈ బ్లింకిట్, స్విగ్గీ, గిగ్గీ ఇంకేవేవో ఉన్నాయి. జెప్టో ఇంకేంటో ఇవన్నీ గూడా స్మోకింగ్ యాక్సెసరీస్ అని చెప్పి కోన్లు, రోల్స్ అమ్ముతున్నారు. మనం తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ తయారు చేసినవి కొనుక్కు చావచ్చు. ఎంత నాశనం అవ్వాలో అంత అవ్వచ్చు. ఇది జరిగింది. సో, ఇట్లా అమ్ముతున్నారు యథేచ్ఛగా. వాడు రోజు ఎవడింటికి డెలివరీ చేస్తున్నాడో ఎవడికి తెలీదు. పోలీసులకు కూడా తెలుసు ఎంతసేపు ఆ డేటా తీయడం పెద్ద విషయము కాదు. అయినా సరే ఎవడు పట్టించుకోడు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే గాంజా శంకర్ అనమాట. ఇంతకుముందు గుడుంబా శంకర్ వచ్చింది ఈ ఫ్యామిలీ నుంచే. అయినప్పటికీ కూడా సర్లే ఏదో ఆ టైంలో అయినా మరి గుడుంబాకి ఎవడు అలవాటు పడతాడు. ఏదో అట్లొచ్చింది అని చెప్పేసి వదిలేసారే తప్ప గాంజా శంకర్. పైగా ఆ ఆకులు కూడా ఎంత అందంగా డిజైన్ చేశారంటే ఆ టైటిల్స్‌లో అసలు అదే చెప్తున్నా. రాను రాను రాజుగుర్రం గాడిదయిందని చెప్పి, రాను రాను ఒక దర్శకుడు ఇంకేమయ్యాడో అని చెప్పడానికి సంపత్ నంది ఒక పెద్ద నిదర్శనం. ఆయన ఈ సాయి ధరమ్ తేజ వల్ల చెడ్డాడా? లేకపోతే సాయి ధరమ్ తేజ ఈ ఇద్దరు కలిసి అలా చెడ్డారా తెలీదు గానీ, ఒక మంచి డిసిప్లిన్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరో అయినా సరే ఇట్లాంటి సినిమాలు చేయరు బేసికల్లీ. ఎందుకంటే ఇప్పుడు 'మోహన్ బాబు' గారు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు ఎప్పుడు నాకు తెలిసి ఇంత చండాలమైన సినిమాలైతే ఎప్పుడూ చేయల. లైక్ ఏదో కామెడీ సినిమాలో ప్రయత్నించారు, యాక్షన్ ప్రయత్నించారు. అంటే కథ బావుందా? బాలేదా? అయ్యో పాపం ఈ హీరోలు అన్నామే తప్పితే జనాలను సర్వనాశనం చేసేలాంటి సినిమాలైతే ఎప్పుడు తీయల. మన బెల్లంకొండ వాళ్ళ అబ్బాయిలు పిల్లలిద్దరున్నారు. ఏదో 'ఛత్రపతి' ట్రై చేశాడు, యాక్షన్ ట్రై చేశాడు. ఆ రెండో పిల్లోడేమో లవ్ స్టోరీలు ట్రై చేశాడు. కానీ ఎప్పుడు ఇంత చండాలమైన సినిమాలు చేయల. నెక్స్ట్ ఇంకో ఫ్యామిలీ మన 'మహేష్ బాబు' గారు ఫ్యామిలీనంటే ఊరు దత్తత తీసుకోండి, ఇలా చేయండి, అలా చేయండి, ట్రాఫిక్ పద్ధతి పాటించండి అని నీతులు చెప్పాడే తప్ప ఎప్పుడు ఇంత చండాలమైన సినిమాలు చేయల. ఆ నీతిని గూడా ప్రొజెక్ట్ చేయల. వాళ్ళ పిల్లలు గూడా బంగారంలా ఉంటారు. వాళ్ళు గూడా ఎప్పుడు అదేంటిది చూస్తే ముచ్చటొచ్చేలా ఉంటారు తప్పితే ఇట్లాంటియి ఎప్పుడు ప్రొజెక్ట్ చేయల. మొన్న మధ్య గూడా ఏదో సైబర్ క్రైమ్‌లో ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పాపది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేసి లింకులు, గింకులు ఏవో షేర్ చేస్తే అది గూడా చాలా తప్పని వెంటనే స్పందించి చెప్పారు. ఆ ఫ్యామిలీ గూడా చాలా డిసిప్లిన్. ఇంకా ఎన్నున్నాయి, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నా రామానాయుడు గారి ఫ్యామిలీ చాలా డిసిప్లిన్. వాళ్ళు ఎప్పుడు ప్లే బాయ్‌గా గూడా నటించాడు మన 'రానా' తప్పితే ఈవెన్
నంబర్ 1 విస్కీకి బ్రాండ్ అంబాసిడర్‌గా గూడా చేశాడు. కానీ ఎప్పుడు గూడా గంజాయిలు, గింజాయిలు తాగండి, యూత్ చెడండి అని మాత్రం ఎప్పుడూ చెప్పల. బాత్రూమ్‌లు క్లీన్ చేయండి అని చెప్పి గొప్ప గొప్ప యాడ్‌లు ఇచ్చాడు ఇంకా చెప్పాలి అంటే. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏ పెద్ద ఫ్యామిలీ నుంచి గానీ, ఎప్పుడు గానీ ఇవి చూడలా. అంటే ఏమో పోనీ క్లబ్బులలో ఆహ్, డ్రగ్స్‌ల కేసులలో దొరికిన ఫ్యామిలీలు, లేకపోతే ఇంకా ఏవేవో మాట్లాడుకోవడానికి అసహ్యంగా ఉన్నటువంటి పనులు చేసేలాంటి వాళ్ళే నాకు తెలిసి ఇట్లాంటి సినిమాలు జేస్తారు. సరే ఏదేమైనప్పటికీ 'సాయి ధరమ్ తేజ' తీసుకున్న నిర్ణయం అయితే నిజంగా చాలా చండాలంగా ఉంది. అసలు ఏమాత్రం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక అసలు విషయానికొస్తే దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మన నార్కోటిక్ పోలీస్ టీమ్ న్యాబ్ వాళ్ళు కూడా ఆహ్, స్పందించి ఈ సినిమా టైటిల్ మార్చండి. పైగా అందులో ఉన్న దరిద్రమైన సన్నివేశాలన్నీ తొలగించండి. అసలు ఎందుకు అవసరమా ఈ సినిమా? ఇప్పుడు ఈ గంజాయి శంకర్ వచ్చి ఏం ఉద్ధరించాలి సమాజాన్ని అని చెప్పి వాళ్ళు గూడా అనుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ మనందరి ఫీలింగ్ కూడా అదే. రాను రాను హీరో చెడుతున్నాడు. ఒకప్పుడు హీరో గొప్పగా ఉండేవాడు. రాను రాను హీరో క్యారెక్టర్ పిచ్చి పిచ్చిగా అయిపోయి హీరో చెడుతున్నాడు. ఇక మరీ ఇంతగా చెడుతారని ఇంకెప్పుడు తెలీలా మనకి ఇప్పటివరకు. బట్ ఇట్స్ ఓకే. చూపిస్తున్నారు. బట్ ఈయనని చూసి ఇంకెవరు చెడకుండా ఉంటే మంచిది. మంచి గొప్ప ఇప్పుడు ఇదే ఫ్యామిలీలో మన అల్లు అర్జున్ గారున్నారు. గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నాడు. మళ్ళీ 'పుష్ప' అది స్మగ్లింగ్ కాదా అనొద్దు. అదేం లేదు. అక్కడ జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా తీసినటువంటి ఒక సినిమానే తప్పితే దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళేమి అది స్మగ్లింగ్ చెయ్యండి అని చెప్పి ఎవడికి పోర్ట్రేట్ చెయ్యట్ల. చేసినోడికి కథ చెప్తున్నారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా! చిన్న పిల్లకే తండ్రి నేర్పిస్తున్నాడు. ఒక గంజాయి తాగినోడు కథ చెప్తుంటే, ఇంక వాడి సినిమాలో ఏం చూపిస్తాడో, ఆ సినిమా చూసి ఇంకా మిగతా వాళ్ళేం నేర్చుకుంటారో అట్లా ఉంది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి సినిమాల్ని మరీ ఎక్కువ ప్రోత్సహించకుండా ఉండడం బెటర్. అయినా ఎందుకు యూత్ సరే చెడాలనుకుంటే ఎన్ని మార్గాలైనా ఉన్నాయి. చెడి చావండి. కానీ దయచేసి సినిమాల వల్లే మేము సమాజం చెడుతుంది అనే ఒక పదం మాత్రం తీసుకురావద్దు. ఎందుకంటే ఒకప్పుడు సినిమా మాత్రమే ఉండేది. ఏం ఉండేవి కాదు. అప్పుడు అందరూ గూడా ఎవడు ఏం చేసినా సరే సిగరెట్ తాగినా, "ఏయ్! వీడు సినిమాలు చూసి చెడిపోతున్నాడురా" అనేవాడు. మందు తాగితే వీడు సినిమాలు చూసి చెడిపోతున్నాడు అనేవాళ్ళు. సర్లే అప్పుడు ఊరుకున్నారు, భరించారు, బానే ఉంది. తరతరాలు మారుతున్నాయి. ఇప్పుడు సినిమా చూసి చెడాల్సిన అవసరం ఏం లేదమ్మా. సినిమాకెళ్ళడానికి ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కడు థియేటర్‌కెళ్ళడానికి గానీ, చెడిపోయే వాళ్ళు అన్ని రకాలుగా చెడుతున్నారు. అయినప్పటికీ గూడా మన సినిమా వాళ్ళే ఇంకా 2 అడుగులు ముందుకేసి మేమెందుకు అందులో తక్కువ, మేము గూడా చెడపాలి గదా సమాజాన్ని అని జెప్పి ఇట్లాంటి సినిమాలన్నీ తీయకండి దయచేసి. మాక్సిమం దీన్ని అవాయిడ్ చేస్తే మంచిదనే మనస్ఫూర్తిగా నేనుగానే చెప్తున్నా. థాంక్ యూ సో మచ్.